నాన్ వెజ్ లవర్స్‌కి ఫస్ట్ గుర్తొచ్చే డిష్ చికెన్ అయితే, వెజ్ లవర్స్‌కి ఫస్ట్ గుర్తొచ్చే డిష్ పన్నీర్. ఇప్పుడు నేను చేయబోయే ఈ పన్నీర్ కర్రీ ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కడ లేదండి. ఎందుకంటే ఈ కర్రీ ఉల్లిపాయ, వెల్లుల్లి, గరం మసాలా లేకుండా డ్రై ఫ్రూట్స్ ఇంకా నువ్వుల పౌడర్‌తో చేస్తారు. మరి ఈ డ్రై నట్స్ పన్నీర్ కర్రీ మంచి టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ముందుగా ఒక ప్లేట్‌లో నీళ్లు తీసుకొని, ఇప్పుడు అందులో 200 గ్రామ్స్ పన్నీర్ వేసి, 2 వైపులా బాగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఆ పన్నీర్‌ని ఆ వాటర్‌లో ఇంకొంచెం సేపు అలా వదిలేస్తే వెనిగర్ లాంటిది ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తది. ఇప్పుడు 2 మీడియం సైజ్ 2 పండిన టమాటాలు తీసుకోండి. మీకు సాధ్యమైనంత వరకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయండి. కానీ మిక్సీలో మాత్రం వేసి ప్యూరీ మాత్రం చేయకండి. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పన్నీర్‌ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేనైతే రెక్టాంగిల్ షేప్‌లో కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ విధంగా కట్ చేస్తే ఫ్రై చేసేటప్పుడు ఈజీగా పన్నీర్ పీసెస్‌ని ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై నట్స్ పౌడర్ కోసం 2 స్పూన్లు కర్బూజా సీడ్స్, 2 స్పూన్లు గుమ్మడి గింజలు, ఒక 10 జీడిపప్పులు వీటిని మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. మరోవైపు ఒక 2 స్పూన్లు నువ్వులు తీసుకొని వీటిని సెపరేట్‌గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. 2 పౌడర్స్ మాత్రం కలపకూడదు. ఇప్పుడు నాన్ స్టిక్ కడాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. పన్నీర్ క్యూబ్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలోని డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ ఒక్క స్టెప్ కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు. పన్నీర్ క్యూబ్స్ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా పన్నీర్ క్యూబ్స్‌ని అన్నిటిని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటోల్ని ఆయిల్‌లో వేసి, మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా మగ్గనివ్వండి. ఈ టొమాటో ముక్కలైతే ఆయిల్‌లో మాత్రమే ఖచ్చితంగా మెత్తగా మగ్గిపోవాలండి. ఈ విధంగా కొంచెం సెమీ పేస్ట్ లాంటి టెక్స్చర్ వస్తే మగ్గిపోయినట్లే. ఈ స్టేజ్‌లో మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై నట్స్ పౌడర్‌ని ట్రాన్స్‌ఫర్ చేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని, వాటర్ మొత్తం వేసి, మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టి, ఒక ఉడుకు రానియ్యండి. గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్రేవీలోకి ట్రాన్స్‌ఫర్ చేసి, ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. ఒకసారి పన్నీర్ క్యూబ్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత, గరిటె పెట్టి ఫాస్ట్‌గా మాత్రం తిప్పకండి. స్లోగానే కలుపుతా ఉండండి. ఈ స్టేజ్‌లో ఒక 2 స్పూన్లు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న నువ్వుల పొడి ఏదైతే ఉందో, ఇందులో వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. 5 మినిట్స్ ఉడికిన తరువాత ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి లో ఫ్లేమ్‌లో ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఫైనల్‌గా కసూరి మెతి కర్రీ మొత్తం స్ప్రెడ్ చేసుకొని, ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే డ్రై నట్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఈ కర్రీలో ఫైనల్‌గా కసూరి మేతి గాని వెయ్యకపోతే కర్రీకి టేస్ట్ రానే రాదని గుర్తుంచుకోండి. చూసారు కదా పన్నీర్ డ్రై నట్ కర్రీ. ఈ కర్రీ మన స్టైల్‌లో మల్టీగ్రెయిన్ రోటీలోకి లేకపోతే రెడ్ రైస్‌లోకైనా చాలా బాగుంటది. బట్ వైట్ రైస్‌ని మాత్రం అవాయిడ్ చేయండి. డయాబెటిస్‌కి దూరంగా ఉండండి. మనం ఏమైనా ఒక ఆహారం తింటున్నామంటే దానివల్ల మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా చూసుకోవాలి. నాకులాగా మరెవ్వరు డయాబెటిస్‌తో బాధపడకూడదని ఈ ఛానెల్ ద్వారా నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. అంతేనండి. ఈ రెసిపీ గాని నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతోని మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థాంక్ యూ.